హలో బిజీ పీపుల్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రావ్స్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ స్పెషల్ చికెన్ కర్రీ విత్ రాగి సంకటి. ఎంతోమందికి రాగి సంకటి అంటే ఇష్టం ఉండదు, కానీ నేను చూపించినట్టు ట్రై చేయండి. అసలు ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఎంతో శ్రమ లేకుండా చాలా సులువుగా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూద్దామా? అంతకన్నా ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్, కామెంట్, షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ నెక్స్ట్ మీకు ఏ రెసిపీ కావాలో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకెందుకు ఆలస్యం, రెసిపీలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ నేను 1.5 kg చికెన్ తీసుకున్న విత్ స్కిన్కి మొత్తం పసుపు రాయించి నీట్గా కాలు పీల్చి తీసుకున్నా. ఇలా నేను చెప్పినట్టు చేస్తే తినేటప్పుడు చికెన్ పీస్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా తీసుకున్న చికెన్ని నీట్గా 1 time వాష్ చేసుకోవాలి. ఇప్పుడు చికెన్ని మొత్తం మ్యారినేట్ చేయాలి. ఫస్ట్ కొంచెం టర్మరిక్ పౌడర్ తీసుకోవాలి. నెక్స్ట్ కొంచెం గరం మసాలా, నెక్స్ట్ టేస్ట్ తగ్గట్టు సాల్ట్, స్పైసీకి తగ్గట్టు కారం యాడ్ చేసుకోండి. ఇలా అన్నీ వేసి ఒక 5 minutes మ్యాగ్నేట్ చేసుకోవాలి. మనం టేస్ట్ అంతా మనం కలిపే విధానంలోనే ఉంటుంది. సో కొంచెం 5 minutes స్లోగా పీసెస్కి అంతా మసాలా పట్టే విధంగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్నాక ఒక 1/2 hour మ్యాగ్నేట్ అవ్వాలి. ఇలా 1/2 hour మ్యాగ్నేట్ అయితే టేస్ట్ బాగుంటుంది అండ్ పీస్ జ్యూసీగా ఉంటుంది. చికెన్ మ్యాగ్నేట్ అయ్యే లోపల మనం రాగి సంకటి ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ మనం ఒక బౌల్ తీసుకొని 1 glass రాగి పౌడర్ యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ మనం 1/2 glass వాటర్ యాడ్ చేసుకోవాలి. ఉండలు లేకుండా మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేశాక ఇంకా 1/2 glass వాటర్ యాడ్ చేసి అది కూడా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసి ఇదంతా వేరే బౌల్లోకి షిఫ్ట్ చేసి పెట్టుకోవాలి. ఇక్కడ నేను 1 glass పౌడర్కి 1/2 glass రైస్ తీసుకొని వాష్ చేసి రైస్ని సోక్ చేసుకుంటున్నా. ఒక 10 minutes రైస్ నానే లోపల మనం ఇక్కడ చికెన్ కర్రీ స్టార్ట్ చేసుకుందాం. ఫస్ట్ ఒక ప్యాన్ పెట్టుకొని అది హీట్ అయ్యాక ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ కూడా హీట్ అయ్యాక గరం మసాలా వేసుకోవాలి. వీడియోలో కనిపించిన గరం మసాలా మొత్తం వేసుకోండి. గరం మసాలా ఫ్రై అయినాక గ్రీన్ చిల్లీ యాడ్ చేసుకోండి. నెక్స్ట్ అది కూడా ఫ్రై అయినాక ఆనియన్స్, ఇవన్నీ వేసుకొని ఒకసారి కలపాలి. మొత్తం మిక్స్ చేశాక కొంచెం కర్రీ లీఫ్ యాడ్ చేసుకోవాలి. అన్నీ మంచిగా ఫ్రై అయినాక కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి. మొత్తం ఒకసారి కలుపుకున్న తర్వాత కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకోవాలి. ఇది కూడా మొత్తం ఫ్రై అయ్యాక మనం మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చికెన్ని ఇప్పుడు యాడ్ చేసుకోవాలి. చికెన్ వేసుకొని స్లోగా కలుపుకోవాలి. ఒకసారి మొత్తం ఆయిల్ అంతా కలిసేలాగా కలుపుకోవాలి.
అలా కలిపాక కొంచెం కొత్తిమీర పుదీనా కూడా పైనుంచి వేసుకోవాలి. ఇలా వేస్తే ఫ్లేవర్ అనేది మంచిగా ఉంటుంది. వేసి ఒక 10 మినిట్స్ మూత పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. 10 మినిట్స్ తర్వాత ఇలా మూత తీసి కలుపుకోవాలి ఒకసారి. ఇలా మొత్తాన్ని కలిపేసి మరొకసారి మూత పెట్టి ఇంకొక 10 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. ఈలోగా మనం ఒక బిగ్ సైజ్ టొమాటోని ఇలా పీసెస్ లాగా కట్ చేసి పెట్టుకోవాలి. 10 మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేసి ఈ టొమాటోస్ని చికెన్లో వేసి కలిపేసుకోవాలి. ఇలా కలుపుకొని మరొకసారి మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ కుక్ చేసుకోవాలి. 5 మినిట్స్ తర్వాత చికెన్ పీస్ బాయిల్ అయినాక కొన్ని వాటర్ యాడ్ చేసుకోవాలి. మీకు కావాల్సినంత వాటర్ యాడ్ చేసుకోండి. గ్రేవీకి వేసుకుని ఒకసారి మొత్తం మిక్స్ చేసుకోవాలి. వేసినాక ఆయిల్ అంతా పైకి వచ్చిన వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆయిల్ అంతా పైకి వచ్చాక కొంచెం మెంతి పౌడర్ యాడ్ చేసుకోవాలి. చాలా లైట్గా యాడ్ చేసుకోవాలి. తర్వాత కొంచెం గరం మసాలా యాడ్ చేసుకోవాలి. ఆల్రెడీ మనం మ్యారినేట్ చేసినప్పుడు యాడ్ చేసుకున్నాం కాబట్టి ఇక్కడ కొంచెం లైట్గా యాడ్ చేసుకోవాలి. చూసి వేసుకోండి. ఇలా ఒకసారి మొత్తం కలిపాక కొంచెం కొత్తిమీర పుదీనాని వాటర్లో వేసుకున్నది తీసి ఇలా పైన వేసుకోవాలి. అంతే, వేడి వేడి చికెన్ కర్రీ రెడీ. చాలా టేస్టీగా ఉంటుంది. ఇది నాటుకోడితో తిన్నట్టు ఉంటుంది, అంత టేస్ట్ ఉంటుంది. రాగి సంకటి అంటే ఈ మాత్రం గ్రేవీ ఉండాలి. ఈలోగా మనం రాగి సంకటి చేసుకుందాం. ఫస్ట్ నానబెట్టుకున్న రైస్ని స్టవ్ పైన పెట్టి బాయిల్ చేసుకోవాలి. మనం రైస్లోని వాటర్ అంతా పోయిందాక బాయిల్ చేసుకోవాలి. ఇలా వాటర్ అంతా పోయాక కొంచెం లైట్గా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఇలా అన్నము ఉడికాక వాటర్ అన్నీ ఎవాపరేట్ అయిపోయినాక ఒక స్మాషర్ తీసుకొని అన్నం అంతా స్మాష్ చేస్తూ ఉండాలి. వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా మొత్తం అన్నాన్ని స్మాష్ చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ తర్వాత మనం ముందే కలిపి పెట్టుకున్న రాగి పిండి ఉంది కదా, అదొకసారి మళ్ళీ ఉండలు లేకుండా మొత్తం కలుపుకొని ఇది రైస్లో యాడ్ చేసుకోవాలి. రైస్లో యాడ్ చేసి కలుపుకోవాలి. స్లోగా మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని స్లోగా మొత్తం కలుపుతూ కుక్ చేసుకోవాలి. స్పూన్ తోటి అలాగే మళ్ళీ స్మాషర్ తోటి మొత్తం కలుపుకోవాలి. ఇలా స్మాషర్తో కలిపితే మొత్తం మిక్స్ అవుతుంది. రైస్, ఈ రాగి పౌడర్ మొత్తం అంతా మిక్స్ అవుతుంది. ఇలా మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత 2 మినిట్స్ మూత పెట్టి స్లో ఫ్లేమ్లో మనం బాయిల్ చేసుకోవాలి. 2 మినిట్స్ తర్వాత మూత తీసి ఇలా అవుతుంది, దగ్గరికి అయిపోతుంది. సో ఇట్లా వీడియోలో చూపించినట్టు ఇలా అవుతుంది మొత్తము.
ఇలా అయ్యాక ఒకసారి మొత్తం కలుపుకొని చల్లారించుకోవాలి. చల్లగైనాక మనం ఒక బౌల్ తీసుకొని బౌల్లో కొంచెం గీ యాడ్ చేసుకోవాలి. గీ ఇష్టం లేని వాళ్ళు ఆయిల్ యాడ్ చేసుకోవచ్చు. ఇలా వేసుకొని మొత్తం బౌల్ అంతా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేసుకున్నాక మీకు కావాల్సినంత క్వాంటిటీలో వేసేసుకోవాలి బౌల్లో. మనము అలా వేసుకొని చుట్టూ ఇలా అనుకుంటూ రౌండ్ బౌల్ లాగా చేయాలి. మీకు చాలా వేడిగా అనిపిస్తే ఒక బౌల్లో కూల్ వాటర్ తీసుకొని కూల్ వాటర్లో హ్యాండ్స్ డిప్ చేసి ఇలా చేసుకోవచ్చు. లేదంటే బౌల్ని ఇలా షేక్ చేసినా కూడా అవుతుంది. వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా చేస్తే ఈజీగా అవుతుంది బౌల్ని. అయితే చాలా ఈజీ, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. అంతే, చాలా సింపుల్గా ఉంటుంది, చాలా హెల్తీ కూడా. చూసారా మనం చేసిన చికెన్ కర్రీ ఎంత బాగుందో. ఇలా రాగి ముద్దని చేసుకొని మధ్యలో హోల్ చేసుకొని ఇష్టం ఉన్న వాళ్ళు గీ యాడ్ చేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది. ఇష్టం లేని వాళ్ళు ఏం యాడ్ చేయకపోయినా పర్వాలేదు. ఇలా గీని వేసుకున్న తర్వాత మనం ఫస్ట్ వండి పెట్టిన చికెన్ కర్రీని ఇలా పైనంగా వేసుకోవాలి. ఇలా వేసుకొని తింటే సూపర్ ఉంటుంది. అంతే, చాలా ఈజీ ఉంటుంది ఈ రెసిపీని. ఒకసారి తిని చూడండి, మీరే చెప్తారు ఎలా ఉందో. నచ్చితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మన వీడియోస్ని చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, లైక్ చేయట్లేదు. ప్లీజ్ వీడియోని లైక్ చేయండి, చాలామందికి ప్రమోట్ అవుతుంది ఈ వీడియో. అండ్ మీకు ఎలాంటి రెసిపీస్ కావాలో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి, తప్పకుండా ట్రై చేస్తాను. అంతే, మన రాయలసీమ స్పెషల్ రాగి సంకటి విత్ చికెన్ కర్రీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.